దొంగ ఓట్లను తొలగించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఎన్నికల కమిషన్ను కలిసిన రఘునందన్ రావు వివరాలు అందజేశారు. మెదక్ నియోజకవర్గంలో ఐలాపూర్ అనే ఒక చిన్న గ్రామంలో 700కు పైగా ఓట్లు ఎలా పెరిగాయని రఘునందన్ రావు అన్నారు. గ్రామంలో మొదట 2 పోలింగ్ స్టేషన్లు ఉంటే ఇప్పుడు 4కు పెంచారన్నారు. అందుకే కేంద్రం బీహార్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ మొదలుపెట్టిందన్నారు. బెంగళూరులో 2 దొంగ ఓట్లను చూపి రాహుల్ గాంధీ ఏదో చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 1000 ఓట్లు ఇక్కడ పెరిగాయని వాటిని తొలగించవద్దా అని ప్రశ్నించారు. ఒక గ్రామ పంచాయతీ నా పార్లమెంటు పరిధిలోని 950 ఓట్లు ఉండాల్సినటువంటి ఐలాపూర్ తాండాలో ఇవాళ ఓటర్ లిస్ట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 126 ని మార్చేసి ఐలాపూర్ కి మొత్తం 4 పోలింగ్ స్టేషన్లు ఇచ్చారు. అరే 1650 దొంగోట్లని మేమంటే ఇవాళ దాదాపు 2500 ఓట్లు ఐలాపూర్ అనేటువంటి ఒక పంచాయతీలు వచ్చినాయి. ఇగో ఇందుకనే భారత ప్రభుత్వం ఓటర్ లిస్ట్ ని మళ్ళీ వెరిఫై చేసి రివిజన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. 2 ఓట్లను చూపించే రాహుల్ గాంధీ లొల్లి పెట్టిండు. నేను ఇక్కడ సుమారు 1000 ఓట్లు దొంగ ఓట్లు ఒక తాండాలు ఎన్రోల్ అయిన వాటిని తీసుకొచ్చి చూపెడతా ఉన్నాం. అందుకని ఎలక్షన్ కమిషనర్ గారికి మేము సవినయంగా అప్పీల్ చేసినాం. దీని మీద అప్రాపరేట్ గా విచారణ చేయండి, దొంగ ఓట్లను తొలగించండి అని ఈ రోజు ఒక వినతి పత్రం ఇచ్చినాం.